నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు పొద్దున్నే ఆ పిల్లోడు ఉన్నాడు కదా, ఆ బండిగల్ల పిల్లోడు, ఆ పిల్లోడు నిద్ర లేపినాడు. పొద్దున్నే వచ్చి బీగాలు ఉన్నాయి నీ కాడ అన్నాడు. నా బండి బీగాలే నా కాడ బెటర్ నాయన, నీ బండి బీగాలు నా కాడ ఎందుకు పెడతారు స్వామి అంటే, అవునా ఏడున్నాయి అన్నాడు. ఇంట్లో ఉంటాయి, పో చెక్ చేసుకోపో అని చెప్పిన. నాకు అర్థమైంది ఏమంటే, నేను ఇప్పుడే షాపు నుంచి వచ్చిన, నా బండి గడుగు అని చెప్పలేక బండి బీగాలు ఉన్నాయని అడిగినాడు వచ్చి. ఏమో ఈరోజు మొత్తం అంతా గడ్డి అంతా గడ్డి చేస్తున్నారు. పొద్దున్న లేచిన ఇంకా సరలే చెప్పినాడు కదా, అంటే అట్ట చెప్పకన్నా ఇట్ట చెప్పినాడు కదా అని పొద్దున్న లేచి కడిగేసిన నీట్గా. చెప్పలేడు ఆ పిల్లోడు. నిన్న పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి దానిపైన 35% ఎక్స్ట్రా ఉన్నింది. ఏమో ఈరోజు అయితే డ్యూటీలు అయితే ఏం పల్లా, బయట కూడా చల్లగా ఉంది ఒక ఈరోజు. అది అలా తులసవి కర్బానా ఇదంతా వేసిపోయినాడు పూలు ఆయన. ఇదంతా ఆమె క్లీన్ చేసుకొని వాళ్ళు వచ్చి ఇదంతా గలీజ్ చేసుకోను అంతా క్లీన్ చేస్తుంది పొద్దున్నే. మొత్తం అన్నీ వేసిపోతాడు ఇక్కడ, వీళ్ళు లోడతాడు ఇట్టేసి. లోడి ఏందో మంది వేస్తాడు చెట్లకి. ఇంకోసారి మొన్న మార్కెట్ నుంచి తెచ్చిన ఎర్రగడ్డలు బాగలేవంట. ఏమో ఈరోజు తోపువేల బండ్లు కూడా పోలా. మామూలుగా వాళ్ళ బండ్లు పోతాయి ఏదో ఒకటి, కానీ వాళ్ళవి కూడా పోలా. ఈరోజు రైస్ చూసారా, దీంట్లో సేమియాలు అయితే వేసినారు. సేమియాలు బియ్యము ఉడకబెట్టినారు, రెండు ఒకేసారి ఉడకబెట్టినట్టున్నారు. ఇదేమో చికెన్ పులుసు. సలాడ్లో ఈరోజు ఇదేదో వేసింది, ఆవకాడ అనుకుంటా. ఇది ఆవకాడ ఏం కాడు, ఏదో కాయ కానీ కట్ చేసి వేసింది. ఇది సలాడ్ ఇచ్చింది. నేను చూస్తా అంటే ఆవకాడ ఉన్నట్టు ఉన్నది. సప్పగా ఉంది, ఏందో ఇది. సప్పగా ఉంది, ఏం అసలు పులుపు లేదు, కారం లేదు, ఏం లేదు, చేదు లేదు, ఏం లేదు. సప్పగా ఏందో కాయ తిన్నట్టు. రోజు చికెనే, రోజు చికెనే. చికెన్ పైన ఎరక్ట్ పుడుతుంది. ఇంకేం చేయాలా, తప్పదు. ఇక్కడ రోజు చికెన్ తినమనే తింటారు. ఇంకా మనకు కూడా అలవాటు చేసుకోవాలి మనం కూడా. కానీ రకరకాల అంటే వెరైటీగా చేస్తారులే, ఒకటే రకం ఏమి ఉండదు, వెరైటీగా చేస్తుంది, బాగుంటుంది. అయితే ఇప్పుడు పడింది డ్యూటీ, కేక్ కావాలంట, కేక్ తీసుకురావాలంట. అందులో రాసి ఇచ్చింది మళ్ళీ లార్జ్ అంట, 500 రియాలు ఇచ్చింది కేక్ ఎత్తుకురాపని. పొద్దున్న నుంచి ఇప్పుడు పడింది, కాసుకోవాలి ఉంటే డ్యూటీ. అది కూడా చాలా దూరంలే, దగ్గరలో కాదు. లొకేషన్ అయితే ఇదే, 20 కిలోమీటర్లు ఎంత ఉంది, 21 ఉన్నది. మాలిక్ రోడ్. చూద్దాం ఏడో. మామూలుగా కేకులు అయితే ఇక్కడే తీసుకుంటారు, ఇక్కడ సుల్తాన్ రోడ్లో. కానీ ఏమో ఈసారి చాలా దూరం పంపించింది. కేక్ ఫోటో కూడా పెట్టింది మేడము, ఇట్టాటి కేక్ ఎత్తుకోరా వెంకీ అని. ఉందా ఇది స్ట్రాబెరీనా? స్ట్రాబెరీనే. మబ్బులు వేసుకోవాలి ఉన్నాయి కానీ వాన పడుతుందో లేదో. పొద్దునుంచి ఇట్టే ఉన్నది మబ్బుగా. వాన పడితే చూద్దామంటే వానేలే. కానీ అట్టున్నదా మబ్బు, ఘోరంగా ఉన్నది. గాలి కూడా అట్టే తోలుతుంది. గాలి తోలితే వాన పడదు. అంటనానా లేదా పడుతుంది వాన, స్టార్ట్ అయ్యింది చినుకులు. అద్దా పడు. నా బండి బయటికి తీసినప్పుడే పడు, పొద్దు నుంచి పడకంట, ఇప్పుడు పడుతున్నావు బండి గబ్బు చేసేదానికి. అద్దా చినుకులు.
అంటే ఈ పక్క పడుతుందేమో వాన, మా ఇంటి దగ్గర పడకుండా ఆ పక్క ఇక్కడ స్టార్ట్ అయింది. పడే 4 చినుకులకు బండి అంతా గబ్బు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ కొడాలా, 1 కిలోమీటర్ ఉంటుంది రైలు క్యూ మొత్తం, అంత పొడుగు ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ముందు పోయి ఆడ దూరినామనుకో, ఆడ రెడీగా ఉంటారు మామూలు. కరెక్ట్గా మన బండి పోయిందని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కరెక్ట్గా ఆడ యూటర్న్ కొట్టే కాడ ఆపేస్తారు. ఆపేది లైసెన్స్ది కార్డుది అంటారు, ఇంకా ఫైన్ వేస్తారు. ఇంకా ఈ నుంచి ఈ లైన్ వెంబడే పోవాలా. ఏడున్నది ఇంకా 1 కిలోమీటర్ ఉన్నది ఆ యూటర్న్. నీడే ఉన్నాయి బండ్లు. ఆ బ్రిడ్జి దాటుకొని ఆవిడికి పోవాలా. కొంతమంది అయితే దూరతారు అడ్డంగా. మళ్ళీ ఒకవేళ వాళ్ళు సౌదీ వాళ్ళు అయినారనుకో, సౌదీ వాళ్ళు దూరినారనుకో, సౌదీ వాళ్ళని ఆపి మరీ వెనక పక్క బండికి సారీ చెప్పిస్తారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఇట్ట నేను బండికి చాలా గ్యాప్ పెట్టుకుంటా. ఎందుకు, మనం దన్నని బ్రేక్ కొడతారని గ్యాప్ పెట్టుకుంటా. ఈ గ్యాప్ పెట్టుకుంటా, ఈ గ్యాప్లో వచ్చి దూరుతారు చూడు ఎవరొకరు, ఖచ్చితంగా దూరుతారు. ఈడ ఆ ముందు పోయి దూరకూడదు. ఈడ లాస్ట్లో, అంటే లాస్ట్లో దూరితే ఏం కాదు, కానీ ముందు ఇంకా యూటర్న్ దగ్గర ఉండగా దూరినామంటే అయిపోయాయి. ఇంకా పైసలు కాసుకొని ఉంటాడు పోలీస్ ఆయన. అయితే నేను ఎప్పుడు దూరలేదు లేబ్బా. అది ఎంత దూరమైనా ఉండి, 2-3 కిలోమీటర్ల దూరమైనా ఉండి క్యూ, ఆ క్యూలోనే పోతా. లేట్ అయినా పర్వాలే. సిగ్నల్ వేసారు వాళ్ళు దూరేదానికి, సిగ్నల్ వేసి ఉన్నారు. వాళ్ళు దూరేదానికే లోపలికి, ఆ ముందు పైకి పోయి దూరుతారేమో. పోలీస్ ఆయన ఉన్నాడా లేడు? పోలీస్ ఆయన లేడేమో, లేడు. ఉంటే డివైడర్ పైన బండి పెట్టేసి ఉంటాడు, కనపడడం లైన్ నుంచి. లేడు అనుకుంటున్నా. ఇంకా టైం కాలేదేమో, పోలీస్ ఆయన అయితే రాలా. ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ చూడు. ఆ పక్క రోడ్లో వెంటనే మళ్ళీ రైట్కి తీసుకోవాలి నేను. ఆ బండ్లు వెనక పక్క వచ్చేట ఆగనే ఆగవు, సర్రని వస్తూ ఉంటాయి. అడ్డం పడి దూరాల్సింది అంతే. మా మేడం ఉండింది దానికి వెనక, బండ్లు వస్తా అంటే చెప్తుంది, ఇంకేం ఉండి బండి వస్తుంది, ఇంకేం వెండి వస్తుంది, ఎంత బే అంటుంది, ఎంత బేసియారు అంటది. జాగ్రత్త బండి వచ్చిందని. ఈ నుంచి చూడు ఫుల్ ఉంటాయి బండ్లు. నేను వెంటనే రైట్ తీసుకోవాలి. ఇప్పుడు వెంటనే బండి క్రాస్ చేసుకుంటూ పోవాలి. నేను లాస్ట్కి వెళ్ళిపోవాలి. కొనాకు వస్తూనే ఉంటారు వెనక పక్క. ఈ సైడ్ వాళ్ళు కూడా బ్రేక్ కొట్టరు. ఇది పెద్ద టాస్క్. ఇక్కడ పోనాయనప్పు దట్టేసినాం వేసాను. ఆడ వెంటనే రైటు, మళ్ళీ ఈడ వెంటనే రైటు. ఇది పెద్ద డేంజర్. ఇది ఈ సందులో ఆ కేక్ అంగడి ఉండేది. ప్రిన్స్ సౌత్ ఆల్ ఫైసల్ రోడ్ అంటారు దీన్ని. సందులలో గిందులలో తీసుకొని పోతుంది. ఈ సందులో అనదర కేక్ అంగడి స్వామి. అక్క చిన్నగా రాకు ఇంటికి పోతావు, ఎందుక రావచ్చు కదా చక్కగా. నేను కూడా సందులోకి వెళ్తాలే. నేను అన్ని సందులు తిప్పుతుంది. ఇది సందు తిప్పి మెయిన్ రోడ్కి తీసుకొని పోతుంది. ఈ సందులో ఎన్ని బండ్లు ఉన్నాయి స్వామి, అన్నీ అడ్డం పట్టి దొరుకుతున్నారు. బేదులు పోతున్నాయి వాళ్ళు వచ్చా ఉంటాయి స్పీడ్కి. ఇది చూడు అమ్మని ఎల్లో కలరు. ఈ సందులో అంట, ఈ సందులో లాస్ట్ అది మెయిన్ రోడ్కి తీసుకొచ్చింది చక్కగా. అదేదో మెయిన్ రోడ్లోంచి తీసుకోవచ్చు కదా. పిచ్చి పిల్ల పిచ్చి దానా.
ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది. పార్కింగ్ ఉన్నదా లేదు స్వామి. ఇక్కడ పెట్టేసి పోయేది మేలు. ఆడ పార్కింగ్ ఉన్నదా లేదు, మళ్ళీ ఆడ లేకపోతే ఎత్తుక్కోవాలి, మళ్ళీ రౌండ్ వేసుకుంటా వచ్చేది. ఆడే బండి పోతుంది కానీ ఇంకో బండి రెడీగా ఉన్నది. పెడతాడో లేకపోతే వచ్చేస్తాడో ఇట్లా తెలీదు. ఆడ పోతుంది బండి ఏమో, మళ్ళీ ఆడ దొరకకపోతే ఇబ్బంది నాకు. పోతుంది ఇక్కడ దూరుతాం శత డబ్బా కింద. ఈడ రైట్ సైడ్లో ఉండేది కేకుల అంగడి. అమ్మయ్య పార్కింగ్ దొరికింది లేదు స్వామి. ఓహ్ నో పార్కింగ్ అని వేసినారాడా. సరేలే భిన్న వద్దాం. నో పార్కింగ్ అని వేసినారు దేవుడా. ఎట్లా చేయాలబా అంటే దానికి వేసినారు నో పార్కింగ్ బోర్డు అని, దీనికైతే వేలా. ఏమో కేకుల అంగడి అయితే ఇదే, భిన్న పోయి తీసుకొని వచ్చేద్దాం. ఆర్డర్ అయితే ఇచ్చిన ఆయనకి చేస్తున్నాడు, ఇదే అనుకుంటా. ఇట్లా ఆడితే పెద్ద సైజు లార్జ్. మీది వచ్చి ఎంత ఉంది, 232 ఏందో ఇది 232 వేసినారు. ఇక్కడ ఉండేటి ఓన్లీ డిస్ప్లేకి ఒక్కటే, మళ్ళీ వెంటనే అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేయిస్తున్నారు. లోపల 15 నిమిషాలు టైం పడుతుందంట. ఇది ఓన్లీ డిస్ప్లే కోసం పెట్టినారేమో. షాప్ కూడా చాలా బాగుంది, కాఫీ గీఫీ అన్నీ. ఒక 10-15 నిమిషాలు టైం పడుతుందంట, వాళ్ళు లోపల తయారు చేస్తున్నారు. ఈ డూడు ఎంత పెద్ద కత్తి పెట్టినాడో ఆ హోటల్కి. దారిని పోయే వాళ్ళందరూ చూసి అబ్బా ఇక్కడ పెద్ద హోటలే పెట్టారు రా నాయన అని చెప్పి చూసి డిస్ప్లేకి షోకి పెట్టాడనమాట. ఘోరం రా స్వామి. ఒక చేత్తో ఎత్తుకొని వచ్చే ఇది ఊడిపోతాయని చెప్పి 2 చేతులతో పట్టుకొని వచ్చిన కార్లోకి. 290 రియాలు. ఓహో 290 రియాలు అంటే దగ్గరగా నాకు తెలిసి 3 కేజీలు 4 కేజీలు ఉంటుంది అనుకుంటా, పెద్దది. కానీ అట్టే ఆయన నాకు ఒక చిన్న కేక్ పీస్ అయితే ఇచ్చినాడు అంగడ ఆయన. ఆ కేకులు అంగడ ఆయన, తిను నువ్వు, దిస్ ఈజ్ ఫర్ యూ అన్నాడు. సర్లే నేను ఇంటికి తింటాలని చెప్పిన. దీంట్లోనే పెడదాం. చాలా జాగ్రత్తగా పోవాలా, ముందే చెప్పింది మేడం, జాగ్రత్తగా తీసుకురా వెంకీ అని. స్వామి ఒక అర్ధగంట పట్టింది స్వామి. ఇది కూల్ అంతా తగ్గిపోతుంది, కూల్ కేక్. కానీ ఇది ఆ నుంచి వచ్చేవరకు ఒక అర్ధగంట పట్టింది. ఫుల్ ట్రాఫిక్, వాసన వస్తుంది, సీట్ అంతా తడిసి ఉన్నది, కరిగిపోయింది అట్ట స్వామి. కేక్ అయితే ఇచ్చేసిన, బీగాలు అయితే ఇచ్చినారు. 7:45కి బండి స్టార్ట్ చేయాలంట. బయటికి ఆడికి ఎత్తుకోపోతారు కేక్. టైం కరెక్ట్గా 7:24 అయింది. 7:45కి స్టార్ట్ చేయింది మేడము. ఇది పొద్దున్న స్టార్ట్ చేయాలి కాబట్టి పొద్దునేమో 2 రోజులు అయితే అందులో స్టార్ట్ చేసి దీన్ని. ఇంకా కేక్ పెట్టుకొని అడిగిపోతుందా. బండి అయితే ఇక్కడ పెట్టినా, మా మేడం ఇప్పుడే బయటకు వచ్చింది. ఆ పక్కకి తీసుకురా ఇంకే ఆ ఇంటికి అడిగనింది. ఒక 10 నిమిషాలు ఉన్నాక కేక్ కార్లో పెట్టమనింది. ఆడైతే పెట్టేసిన. ఇంకా వాళ్ళ మేడం, అదే తోఫిక్ వాళ్ళ మేడం కూడా వస్తుందేమో, అందుకే ఇడిపోయింది మేడము. ఇక్కడ పెట్టేసిన, కొద్దిసేపు ఉండిపోయి కేక్ తీసుకో. మేడం వాళ్ళు అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినారు. మా మేడము వాళ్ళ మేడము, తోఫిక్ వాళ్ళ మేడం ఉంది కదా, వాళ్ళిద్దరు వచ్చినారు. ఆడ ఇసిపెట్టినా, ఆడ పార్కింగ్ లేదని ఇక్కడ పెట్టినా. ఎట్టా ఖాళీగా ఉన్నాయి, ఈ ఇంట్లో ఎవరు లేరు, అందుకే ఇక్కడ పెట్టినా. మేడం వాళ్ళు అయితే ఆ ముందు పక్క పోయినారు. నిన్న పెట్టిన వీడియోలో తోఫిక్ బాయ్ వాళ్ళ మేడం వాళ్ళ ఇంట్లోకి అయితే పోయినా కదా, అక్కడ కద్దామాలకి మంచాలు అయితే ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయో కామెంట్ చేసాయి. ఇప్పుడు వచ్చినాము, దగ్గర 12 అవుతుంది టైము. ఇంత లేట్ ఎప్పుడు చేయాల, ఫస్ట్ టైము ఇంత లేటు. ఇంకో 10 నిమిషాలు అయితే 12 అవుతుంది. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బాయ్.